ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మేము ఆల్రెడీ అల్లు అర్జున్ గారి గురించి అలానే రేవంత్ రెడ్డి గారి గురించి అయితే ఒక వీడియో అయితే చేశాము. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీద చూస్తే మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఆ వీడియో చూడకముందు ఈ వీడియో చూస్తే మీకైతే అసలు ఏం అర్థం కాదు. ఇక మనం వీడియోలోకి వస్తే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టిన నెక్స్ట్ డేనే పోలీసులు అయితే విత్ ప్రూఫ్స్ తోటి ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. అయితే ఆ ప్రెస్ మీట్‌లో ఆ ప్రూఫ్స్ ఏంటంటే వీళ్ళు పోలీసులు ఒక 10 మినిట్స్ వీడియో ఒక వేరే లెవెల్‌గా ఒక 10 మినిట్స్ వీడియో క్రియేట్ చేసి అయితే పెట్టారు. అసలు అల్లు అర్జున్ గారి కేసు విషయంలో అసలు తగ్గేదేలే అంటున్నారు. అంత మంచిగా వీడియో క్రియేట్ చేసి అయితే విత్ ప్రూఫ్స్‌నే ఒక వీడియో అయితే క్రియేట్ చేసి పెట్టారు. దీన్ని అక్కడ పోలీసులు ఎవరైతే ఉంటారో ఆ మీడియా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు. క్వశ్చన్స్ కూడా కొద్దిగా ఆన్సర్ ఇవ్వలేరు. వాళ్ళు అనుకున్నదే కూడా వాళ్ళు ఇచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ చెప్పేస్తే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎలా మంచిగా ప్రిపేర్ అయిపోతారు, జాగ్రత్త పడిపోతారు అని చెప్పి వాళ్ళు కూడా ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వలేరు. అయితే ఆ వీడియో దాదాపు ఒక 10 నిమిషాల పాటు అయితే ప్లే అయింది. ఆ వీడియోలో వచ్చేసి ఏముందంటే లెటర్స్ గురించి ఉంది, అలానే అల్లు అర్జున్ గారి దగ్గర పోలీసులు వెళ్ళరా లేరా దాని గురించి ఉంది, అలానే ఇంకా అల్లు అర్జున్ గారు ఏదైతే రోడ్ షో చేయాలన్నారో ఆ రోడ్ షో గురించి ఉంది, వచ్చేటప్పుడు ఉంది రోడ్ షో, పోయేటప్పుడు రోడ్ షో ఉంది. అలానే అల్లు అర్జున్ గారికి తెలియదు అన్నారు కదా, ఆ విషయం కూడా ఉంది. అల్లు అర్జున్ గారు ఏ టైంకి బయటకు వచ్చారు, ఏ టైంకి వెళ్ళిర్రు, ఆ బాధితులు ఎవరు, చనిపోయిన బాధితులు ఎవరు, ఎవరైతే చావు బతుకులు ఎవరు, అన్ని ఎవిడెన్స్ తోటి పక్కా ప్రూఫ్స్ తోటి అయితే పోలీసులు అయితే రెడీ ఉన్నారు. ఇక వీడియోలోకి వస్తే మనము ఫస్ట్ చూసుకున్నట్టయితే మన ఎవరైతే ఆ ఏసీబీ ఉంటాడో అతను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళేసి వచ్చి చెప్పిందని మనం ఆల్రెడీ ఒక వీడియోలో అయితే మాట్లాడుకున్నాము. అతనే నేరుగా ప్రెస్ మీట్లో మన స్టేజ్ పైకి వచ్చి అల్లు అర్జున్ గారికి నేనే దగ్గరికి వెళ్ళి చెప్పాను, అతను నేను మూవీ చూసిన తర్వాతనే వస్తా అని అల్లు అర్జున్ గారు అయితే అన్నారని అతనే డైరెక్ట్గా ప్రెస్ మీట్ ముందే చెప్తున్నారు. ఇక అల్లు అర్జున్ గారు ఇలా ఎందుకు చెప్తున్నారో నాకైతే అర్థం అవుతలేదని ఆ పోలీస్ అతను ఏసీపీ అతనే చెప్తున్నాడు. అయితే ఇది ఉండగా అల్లు అర్జున్ గారు అయితే నేను అలా అనలేను, మూవీ స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కే నేనైతే బయటికి వచ్చాను అంటూ ఒకసారి మీరు సైడ్లో ఒక వీడియో అయితే ప్లే అవుతుంది. ఈ వీడియో చూసుకున్నట్టయితే ఇది మూవీ వచ్చేసి జాతర సీను. ఇది 2 అవర్స్ తర్వాత అయితే ఈ సీన్ అయితే ప్లే అవుతుంది. అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో ఏమన్నారు, మూవీ స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కి అయితే నేను బయటకు వచ్చేసాను అని అంటున్నారు. ఈ విషయం కూడా వాళ్ళు పోలీసులు స్టేజ్ మీద అయితే మాట్లాడారు. ఇప్పుడు ఈ క్లిప్ అయితే చాలా వైరల్ అవుతుంది. ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మనము ఎన్ని అబద్ధాలు చెప్పినా, నేనైతే అబద్ధాలు అని అంటారు నేను అనుకుంటా, మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా అసలు వీడియోస్ అయితే రికార్డ్ అయ్యి ఉంటాయి. ఆ వీడియోస్ అయితే అబద్ధం అయితే కాదు కదా. ఇప్పుడు ఈ వీడియో అల్లు అర్జున్ గారే వీడియో చూస్తున్నట్టు, ఏదైతే జాతర సీన్ చూస్తున్నట్టయితే రికార్డ్ అయ్యి ఉన్నది. ఇది ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత అయితే ప్లే అవుతుంది. మరి అల్లు అర్జున్ గారు ఎందుకు అలా చెప్పారు అని పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. దీనికి కామెంట్ సెక్షన్లో మీరు కూడా కామెంట్ చేసుకోండి. అయితే ఆ ఏసీబీ ఎవరు వ్యక్తుంటారో అతను కూడా ఇలా మాట్లాడి అల్లు అర్జున్ గారు ఇలా ఎందుకు అంటున్నారో నాకైతే అర్థమవుతుంది, నేనే వెళ్ళి చెప్పేశాను అని అంటున్నారు. తర్వాత ఇంకొకరు అక్కడ సైడ్ ఎవరైతే బందోబస్తు కల్పించిన ఇంకొక అతను పోలీసు ఉంటారో అతను వచ్చి అసలు అల్లు అర్జున్ గారు ఇలా ఎందుకు చేస్తున్నారు, మేము ఆల్రెడీ చెప్పేశాము, ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము, మధ్య ఉన్న వ్యక్తులకు చెప్తే వాళ్ళు అసలు పట్టించుకోలేరు, అక్కడ తొక్కిసలాట్లు జరుగుతున్నది, మేము చనిపోతుండే ఆ తొక్కిసలాట్ మా మీదకి వచ్చి మమ్మల్ని కూడా చాలా తొక్కిర్రు, మేము బలవుతుండే, మాకు చాలా భయంగా ఉన్నది. ఆ పోలీస్ చాలా ఎమోషన్ అవుతూ చాలా బాధపడుతూ చెప్పింది. ఇంకొక మాట ఏమన్నాడంటే దాదాపు 20 రోజుల నుంచి అసలు నాకు మనశ్శాంతి లేదు, ఆమె నా కళ్ళ ముందు నా చేతిలో చనిపోయింది, ఆమెను కాపాడదామని మస్తు ట్రై చేసినాం కానీ అసలు కాపాడలేకపోయాం, సారీ అని చెప్పి అతను అయితే ఎవరైతే హెడ్ ఉంటారో అతను చెప్తున్నారు చాలా బాధపడుతూ. అయినా కూడా వినకుండా మేము అతనికి లోపలికి వెళ్ళి చెప్పిన తర్వాత అల్లు అర్జున్ బయటికి వచ్చి కూడా రోడ్ షో చేసుడు అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కాలేదు, చాలా తప్పు. తర్వాత మేమే రిటర్న్ కేసు ఫైల్ చేసి మేమైతే అల్లు అర్జున్ గారిని తీసుకొచ్చాం, మేము ఇంటికి పోయి ఎంక్వైరీకి తీసుకొని వస్తే కూడా మాకు సహకరించలేదు, మేము బెడ్రూమ్లోకి పోయామని అన్నారు. చాలా ఎమోషన్గా అయితే మాట్లాడారు. తర్వాత నేను ఫస్ట్ వీడియోలో కొన్ని పాయింట్స్ అయితే మర్చిపోయినా అవి ఈ వీడియోలోకి అయితే తీసుకుంటున్నా. అయితే రేవంత్ రెడ్డి గారు మన అసెంబ్లీలో కేటీఆర్ గారి గురించి ఇలా అంటున్నారు, డైరెక్ట్ కేటీఆర్ గారిని అనకుండా ఇలా అయితే అన్నాను. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఐటీ మినిస్టర్గా చేసిన అతను అక్కడ ఎవరైతే న్యాయం సైడ్ లేరో వాళ్ళ సైడ్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు యుద్ధం జరిగే టైంలో, అదే తెలంగాణ యుద్ధం జరిగే టైంలో షూటింగ్ ఏది జరగొద్దని వీళ్ళు బంద్ చేసిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళ సైడ్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఎందుకు ఉంది అని రేవంత్ రెడ్డి గారు ఇలా అంటున్నారు. గవర్నమెంట్ ఎందుకు ఉంది, ఎవరైతే చనిపోయారో వాళ్ళ సైడు సపోర్ట్ చేయాలి, వాళ్ళకు ఒక ధీమా మేము ఉన్నాము గవర్నమెంట్ నుంచి, మేము ఒక సీఎంగా నేనున్నానని నేను సపోర్ట్ చేస్తున్నా, వాళ్ళ నైపు ఏ అన్యాయం లేదు, న్యాయం జరుగుతుంది కాబట్టి నేను న్యాయం చేయనీకున్నా అని రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో చాలా ఎమోషన్ అవుతూ అన్నాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పోలీసులు కూడా అసలు
క్వశ్చన్స్కి ఆన్సర్స్ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చారు. అయితే మీడియా మిత్రులు అడుగుతున్నది ఏంటంటే అల్లు అర్జున్ గారిది ఇప్పుడు జనవరి 12th or 11th బెయిల్ అయితే రద్దు అయిపోతుంది. దాని తర్వాత మీరు ఇమీడియట్గా అరెస్ట్ చేశారా మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ తోటి అంటే అప్పుడు పోలీసులు ఒక చిన్న రిప్లై ఇచ్చారు. మీరైతే చూస్తారు తర్వాత ఎన్ని దారుణాలు జరగబోతున్నాయో అప్పుడే చూస్తారు. మేము ఎలాంటి ఆన్సర్ అయితే ఇచ్చామో ముందు జాగ్రత్త పడతారని వీళ్ళు ఆన్సర్ ఇస్తలేరు. నాకైతే అలా అనిపించింది. మీరైతే చాలా దారుణాలు అయితే జరుగుతాయి, మీరు ముందు చూడండి ఎన్ని జరుగుతాయని పోలీసులు అయితే అక్కడ అన్నారు. ఈ విషయంలోనే చూసుకోవచ్చు అల్లు అర్జున్ గారికి అయితే పెద్ద టార్గెట్ అని అనొద్దు కానీ అల్లు అర్జున్ గారికి అయితే పెద్ద అపాయం అయితే మళ్ళీ జైలుకి వెళ్తాడని నాకంటే చాలా మందికి అయితే అనిపిస్తుంది అక్కడ మీడియా మీద. ఎందుకంటే మేము లైవ్లో ఉన్నాం కాబట్టి అక్కడ. అయితే ఇంకొంతమంది ఏమన్నారంటే అల్లు అర్జున్ గారిని మీరు కావాలని టార్గెట్ చేస్తున్నారా అది అంటే అల్లు అర్జున్ గారిని మేము ఏం టార్గెట్ చేస్తలేమో, న్యాయంగా మేము వెళ్తున్నాము. న్యాయం ఇప్పుడు ఎవరైతే సామాన్య వ్యక్తి ఉంటాడో అతనికి న్యాయం అతనికి ఎలా చేస్తామో మేము కూడా ఇతనికి అలానే చేస్తున్నాము. ఇతను సెలబ్రిటీ అని చెప్పి మేమేమి పక్కకు పెట్టాము, ఇతనేం పెద్దగా చూడము అని పోలీసులు అయితే అన్నారు. కమ్ టు ద నేను చెప్పినా కదా ఇందాక, మళ్ళీ కొన్ని పాయింట్స్ మర్చిపోయినా తీసుకుంటా అని చెప్పి. అలానే రేవంత్ రెడ్డి గారు ఈ విషయం గురించి అందులో ఏదైతే అసెంబ్లీలో ఏం మాట్లాడినంటే అసలు ఈ సినీ ప్రముఖులను అసలు అరెస్ట్ చేయొద్దా, వీళ్ళు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా, అలా ఊరుకోవాలంటే ఒక చట్టాన్ని తీసుకురండి, ఆ చట్టాన్ని తీసుకొచ్చి రాయండి, మేము వాళ్ళ దగ్గరకోము వాళ్ళ జోలికోము, అది వచ్చేంత వరకు మేము ఇలానే చేస్తాము, సినీ నటులు అయితే వదిలేయాలా, వాళ్ళు ఏం చేస్తుంటే వదిలేయాలని ఒక పాయింట్ అయితే రేజ్ చేశారు. ఇది నాకైతే కరెక్టే అనిపిస్తుంది. ఎవరైనా అలా ఈక్వలే కదా అని రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడారు. ఇక పోలీసు ప్రెస్ మీట్కి వచ్చేస్తే ఇందులో చాలా బెట్టింగ్ యాప్స్ గురించి కూడా మాట్లాడారు, చాలా మంది క్వశ్చన్స్ వేశారు. ఇక మెయిన్గా ఎక్కువసేపు మాట్లాడిందంటే అల్లు అర్జున్ గారి కేసు గురించే. ఇందులో పక్కా ప్రూఫ్స్ తోటి ఇంకొక అతను ఎవరైతే చిక్కడపల్లి పోలీస్ అతను ఉన్నారో పర్మిషన్ రాలేదు అని చాలా ట్రోల్స్ అయితే తినబడ్డాయి. వాళ్ళకి పర్మిషన్ వచ్చిందంట, ఏదైతే సంధ్య థియేటర్ నుంచి పర్మిషన్ వచ్చింది. వీళ్ళు నెక్స్ట్ డేనే 3rd డే లెటర్ ఎవరైతే ఆ పోలీస్ ఉంటాడో ఆ పోలీసే దాని ఇంటకు రాసి ఎలాంటి పర్మిషన్ ఇవ్వము, ఎలాంటి బందోబస్తు కల్పము, మూవీ నుంచి కానీ ఆ హీరో కానీ ఫ్యామిలీ కానీ ఎవ్వరు రావద్దు, మేమైతే బందోబస్తు కలిపామని చెప్పి ఆ లెటర్ పైన బ్యాక్ సైడ్ రాసి వాళ్ళకైతే ప్రొవైడ్ చేశారంట. వాళ్ళు ఏమంటారు మాకు ఎలాంటి లెటర్ రాలేదని సంధ్య థియేటర్ వాళ్ళు కూడా అన్నారు. ఈ మూవీ 4th రిలీజ్ అయింది, 5th అప్పుడే 5th రోజుననే ఆ సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ని ఆ సెక్యూరిటీ వాళ్ళని అయితే అరెస్ట్ అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి ఇంత టైం ఎందుకు పట్టిందని చాలా మంది అడిగితే కొన్ని ప్రూఫ్స్ కోసము, కొన్ని ఎంక్వైరీ కోసము మేము అందుకే టైం తీసుకున్నాం, మంచి పకడ్బందీ ప్రూఫ్స్ కోసము వచ్చిన తర్వాతనే మేము అరెస్ట్ చేశాము, ఎంక్వైరీకి అని తీసుకుపోయి అక్కడ కోర్టులో కేసేసి అని వీళ్ళు పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ గారి కేసు విషయంలో పోలీసులు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎంత పెద్దవాళ్ళు చెప్పినా అసలు వింటలేరు. ఎందుకంటే అందరికీ ఒకటే న్యాయం కావాలి, వితౌట్ పర్మిషన్ తోటి వచ్చిండని చెప్పి. నాకు అనిపిస్తుంది ఏంటంటే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడకపోతే బాగుండేదేమో, అసలు ఇంతవరకు వచ్చేది కాదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో వచ్చి కొన్ని మాటలు అయితే అన్నారు, కొన్ని అబద్ధాలని నాకు అనిపించినాయి. వాళ్ళ అబద్ధాలను ఏం చేశారు, ఇలా అబద్ధం చెప్తున్నారని చెప్పి వాళ్ళు విత్ ప్రూఫ్ తోటి దాన్ని నిజాలు చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద కొన్ని నెగిటివ్ థాట్స్, నెగిటివ్ పాయింట్స్ కూడా చాలా మందికి డౌట్ వస్తున్నది. ఇక అల్లు అర్జున్ గారు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడేది లేదని నా అభిప్రాయం. ఎందుకంటే అల్లు అర్జున్ గారు మాట్లాడిన వెంటనే నెక్స్ట్ డేనే పోలీసులు అకస్మాత్తుగా ప్రెస్ మీట్ అయితే పెట్టి అందులో అయితే విత్ ప్రూఫ్ తోటి అయితే వాళ్ళైతే ప్రవేశపెట్టారు. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో. ఈ అల్లు అర్జున్ గారి బెయిల్కి వచ్చే సమయానికి ఈ విషయాన్ని మర్చిపోతారో లేదంటే ఇలానే పోలీసులు కంటిన్యూ చేస్తారో మనమైతే చూద్దాము. ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ కాదు, టు బి కంటిన్యూ ఉంటుంది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి ప్లీజ్ లైక్ అండ్ షేర్, అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లు అర్జున్ గారి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ కాదు, ఆల్రెడీ చెప్పిన టు బి కంటిన్యూ అని చెప్పి.